పశ్చిమ బెంగాల్లో ఎలాగైనా పాగా వేయాలని నిర్ణయించుకున్నారు అమిత్ షా. అక్కడ బీజేపీని గెలిపించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. బెంగాల్ పర్యటనలతో బిజీగా గడుపుతున్నారు. మమతా బెనర్జీ హయాంలో చొరబాట్లు, అవినీతి, అరాచకాలు, భయంతో పశ్చిమ బెంగాల్ నిండిపోయిందంటూ పదునైన విమర్శలు చేశారు. చూస్తూ ఉండండి, బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఈ మాట కేంద్ర మంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా పదే పదే చెబుతున్నారు. 294 సీట్లున్న బెంగాల్ అసెంబ్లీలో 160కి పైగా స్థానాలను కైవసం చేసుకోవాలనుకుంటోంది బీజేపీ. మరో 4 నెలల్లో బెంగాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే మిషన్ బెంగాల్ పేరుతో సమగ్ర వ్యూహాన్ని రూపొందించింది బీజేపీ. పార్టీ ఫిరాయింపుదారుల కంటే తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలపైనే ప్రధానంగా దృష్టి సారించింది. బెంగాల్లో బీజేపీకి ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగింది. బెంగాల్ జనాభాలో 30% వరకు ముస్లిం జనాభా ఉంది. 30 నుంచి 40 సీట్లను పూర్తి స్థాయిలో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తున్నారు. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ కు తిరుగులేదు. దీంతో ఇతర పోలరైజేషన్తో హిందూ ఓటులను తమ వైపు తిప్పుకోవాలనుకుంటోంది బీజేపీ. అమిత్ షా పూర్తి స్థాయిలో బెంగాల్ పైనే దృష్టి పెట్టారు. తన విమర్శలతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఇరుకున పెడుతున్నారు. మమతా 15 ఏళ్ల పాలనలో అవినీతి, భయం, చొరబాట్లతో బెంగాల్ నిండిపోయిందని ఆరోపించారు. రాష్ట్ర భద్రతకు ఈ అంశాలు తీవ్ర ముప్పుగా పరిణమించాయని, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు బెంగాల్ భవిష్యత్తుకు అత్యంత కీలకమన్నారు. इसका जवाब बंगाल की मुख्यमंत्री ने बंगाल के चुनाव में दे। घुसपैठ रोकने के लिए उनके पास क्या योजना है? आर्टिकल 370 हटता है, वो विरोध करती है। सीएए लाकर बंगाल के शरणार्थियों को नागरिकता देने का हम कार्यक्रम करते हैं, वो विरोध करती है। और वो ठीकरा फोड़ते हैं कि बीएसएफ है, वो रोक नहीं रही है। ममता जी, मैं आज आपको इस सार्वजनिक प्रेस वार्ता में पूछना चाहता हूं कि कौन सरकार है, कौन सी सरकार है बांग्लादेश की पूरी सीमा पर जो वाड़बंदी करने के लिए, बॉर्डर पर फेंसिंग करने के लिए जमीन नहीं देती है? अगर आप जवाब न दे पाए तो मैं ही देता हूं, आपकी ही सरकार है जो जमीन नहीं देती है, जिसके कारण फेंसिंग का काम समाप्त नहीं होता. బంగ్లాదేశ్ నుంచి లక్షలాది చొరబాట్లు జరుగుతున్నాయని, ఇది కేవలం రాష్ట్రానికే కాకుండా జాతీయ భద్రతకు సంబంధించిన విషయమని ఆరోపించారు అమిత్ షా. మమతా బెనర్జీ తన రాజకీయ ప్రయోజనాల కోసం చొరబాట్లను ప్రోత్సహిస్తున్నారని, సరిహద్దుల వద్ద కంచె వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని మండిపడ్డారు. కేవలం దేశభక్తి గల బీజేపీ ప్రభుత్వం మాత్రమే సరిహద్దులను కాపాడి చొరబాటుదారులను బయటకు తరిమి కొడుతుందని అమిత్ షా అన్నారు. बंगाल जैसे गरीब राज्य के अंदर 27 करोड़, 20 करोड़, 15 करोड़ ये राशि मिल रही है, आपकी कोई अकाउंटेबिलिटी नहीं है। पार्थो चैटर्जी जेल में जाते हैं, ज्योति प्रिय मलिक जेल में जाते हैं, अनुव्रत मंडल जेल में जाते हैं, जीवन कृष्ण शाह जेल में जाते हैं, माणिक भट्टाचार्य जेल में जाते हैं, चंद्रनाथ सिन्हा जेल में जाते हैं, परेश पाल जेल में जाते हैं, कुंतल घोष जेल में जाते हैं, फिरहाद हकीम वो भी आरोपी बनाए जाते हैं, शोभन चैटर्जी आरोपी बनाए जाते हैं, कुणाल घोष 3 साल जेल में रहकर आते हैं। और आप कहती है कि भ्रष्टाचार नहीं हो गया, हो रहा है। आप आंख मूंद लिए ही हो भ्रष्टाचार के लिए, मगर बंगाल की जनता अपनी आंख बंद कर कर नहीं बैठी है। गरीब बंगाल की जनता के अधिकार का पैसा आपकी कैडर की भेंट चढ़ रहा है, आपको इसको जवाब देना पड़ेगा. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు బెంగాల్లోని టోల్ సిండికేట్ అవినీతి కారణంగా ప్రజలకు చేరడం లేదని చెప్పుకొచ్చారు అమిత్ షా. బెంగాల్ ప్రజలు మార్పును బలంగా కోరుకుంటున్నారని, దుష్పరిపాలన నుంచి విముక్తి పొందాలనుకుంటున్నారని చెప్పుకొచ్చారు. 2026 ఏప్రిల్తో తృణమూల్ పీడ బెంగాల్కు విరగడైపోతుందన్నారు అమిత్ షా. బెంగాల్ కోల్పోయిన వైభవాన్ని పునరుద్ధరిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్ కలలుగన్న బెంగాల్ను నిర్మిస్తామని, రాష్ట్ర సంస్కృతిని, పునరుజ్జీవనాన్ని కాపాడటానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. బెంగాల్లో అసలు మహిళలకు రక్షణ లేదని మండిపడ్డారు అమిత్ షా. ఆసుపత్రుల్లో అత్యాచారాలు జరుగుతుంటే మమతా బెనర్జీ సర్కార్ నిద్రపోతోందన్నారు. బెంగాల్లోని మతతత్వ ప్రభుత్వంతో హిందువుల మనోభావాలు గాయపడ్డాయని, ఇక మమతా బెనర్జీ గద్దె దిగాల్సిందేనన్నారు. బెంగాల్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా
బెంగాల్ రైతుల కోసం కేంద్రం కేటాయించిన 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయకుండా మిగిలిపోయాయన్నారు అమిత్ షా. బెంగాల్ను కమ్యూనిస్టులు సగం నాశనం చేయగా మిగతా సగాన్ని మమతా బెనర్జీ ధ్వంసం చేశారని మండిపడ్డారు. ఇప్పటికే బెంగాల్లో గ్రౌండ్ లెవెల్లో కాషాయ టీం పనిచేస్తోంది. జోన్ల వారీగా వ్యూహాలను రచిస్తోంది. వరుసగా 3 సార్లు విజయం సాధించిన మమతా బెనర్జీపై వ్యతిరేకత ఉంది. ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అడుగులు వేస్తోంది బీజేపీ. అయితే బీజేపీ ఎత్తుగడలు బెంగాల్లో ఎంతవరకు పనిచేస్తాయో వేచి చూడాల్సిందే.